పాపాలు ఎక్కువ చేసేవారు సంతోషంగా, ఆనందంగా ఎందుకుంటున్నారు? ఈ కథ విని తెలుసుకోండి. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ, ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చేయనివారు ఎందుకు సంతోషంగా సుఖంగా ఉంటున్నారు? వారే ఎక్కువ ధనవంతులవుతున్నారు అని అడిగింది. అప్పుడు స్వామి, నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటారు. అలా పార్వతీ పరమేశ్వర్లు ఒక అడవి మార్గం గుండా వెళుతుండగా మార్గ మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకి ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటుంది. స్వామివారు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడిపోతారు. కాలికి బాగా గాయం అయ్యి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగుని చింపి గాయానికి కట్టుకడుతుంది. కానీ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవమని, అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారాలని ఆ వృక్షానికి వరం ఇచ్చారు. పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు. అదేంటి స్వామి, ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయం అయ్యింది కదా, మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు అని అడిగింది. పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు? మీ లీల ఏమిటో నాకు అర్థం కావటం లేదు అని పార్వతీదేవి ప్రశ్నించింది. సమయం వచ్చినప్పుడు ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం కైలాసానికి వెళదాం పద అంటారు స్వామివారు. పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరూ కైలాసానికి తిరిగి ప్రయాణం అయిన తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ, స్వామి, ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది. ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు, దుష్ట స్వభావం కలిగిన మనుషులు, వీరెందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, సుఖవంతమైన జీవనాన్ని గడుపుతున్నారు? పరమేశ్వరుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది. నువ్వు కొంత సమయం వేచి ఉండాలి దేవి అంటారు. ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతిపెద్ద వృక్షంగా మారిపోయింది. ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగా కనిపిస్తుంది. మనుషులు ఎలా ఉన్నారంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు. చెడ్డ అలవాట్లను వారు వదులుకోవడం లేదు. తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు కూడా వదలడం లేదు. చెరకులోని గుణం ఏమిటి? తీయదనం. చెరకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో, మామిడిలోని గుణం ఏమిటి? పులుపు. దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు. అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలటం లేదు. ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని, వారు చేసే కర్మలను కూడా వారు వదలరు. అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది. అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలట్లేదు. ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చింది లేదు, గూడు కట్టుకొనిచ్చింది కాదు. పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు. ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. వసంత ఋతువు వచ్చింది. కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారయ్యి అహంకారంతో అలానే ఆకాశంలాగా ఎగిసిపోయి ఉంటుంది.
ఆ పూర్తి అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి వరాన్ని ఇచ్చాడు. అందువల్లనే దాని అహంకారం ఆకాశం అంతా ఎత్తుకు ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవిలోని వృక్షాలు విరిగిపోవడం ప్రారంభమై అడవిలోనే ఆ పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దగా ఉండటంతో ఆ తుఫానుకు తన్ను తాను రక్షించుకోలేకపోయింది. ఆ తుఫాను దెబ్బకు వేర్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయింది. ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను ఆగిపోయింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు మరలా భూలోక సంచారం కోసం అదే మార్గంలో వెళుతుండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగింది. నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని అంటారు. అలా వెళుతుండగా వారికి మార్గ మధ్యలో ఆ విరిగిన వృక్షం కనిపిస్తుంది. అది చూసి పార్వతీదేవి, స్వామి మీ లీలలు ఎంత విచిత్రం, ఇది ఎంత సుందరమైన వృక్షం, ఎంత పెద్ద వృక్షం, ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు, అన్నిటికంటే పెద్దగా ఉంది, అన్నింటికంటే అందంగా కూడా ఉంది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది. ఈ వృక్షాన్ని చూడండి, వేర్లతో సహా మొత్తం నేలకు పడిపోయింది. దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగింది. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు, దేవి ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళుతున్నప్పుడు నా కాలికి తగిలింది. చాలా పెద్ద గాయం అయింది కదా, ఆ వృక్షమే ఇది. కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చాను నీకు గుర్తుందో లేదో, ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను. అప్పుడు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది. అందువల్లే ఆ వృక్షాన్ని నాశనం చేయడం నా ఆవశ్యకత. అందువల్ల ఈ వృక్షాన్ని పెద్దగా అవమని వరం ఇచ్చాను. దేవి చూడు, ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైందో. విరిగిన వృక్షం అడవిలోనే అతిపెద్దది. ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తలపై గూడు కట్టుకొనివ్వలేదు. బాటసార్లకు యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు. నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది. అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి, చాలా పెద్ద పాపి. ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఏ ఒక్క మంచి పని కూడా చేయలేదు. అందువల్లనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయటం నా ఆవశ్యకత. దాని పతనం జరిగింది. దానంతటా అదే విరిగిపోయింది. దీన్ని నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం రాలేదు పార్వతి. ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు, ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు, సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం ఇస్తాను. అలా మారకపోతే, వారిలో పరివర్తన రాకపోతే, ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనం అయిపోయింది, అదేవిధంగా పాపాత్మలు కూడా నాశనం అవుతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు రాలేదు. అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా నాశనం అయిపోతారు. పార్వతీదేవి అంటుంది, స్వామి మీరు ముల్లోకాలకు నాథుడు. మీ లీల నాకు అసలు అర్థం కాలేదు. మీరు ఇచ్చిన వరంలో అప్పుడు నాకు తెలియలేదు. అదేవిధంగా పాపాత్మల వినాశనం తమ చేతుల్లోనే ఉంది. రావణుడి పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. రామాయణంలో రావణుడు 3 లోకాలను తన జ్ఞానంతో గెలిచాడు. కానీ తన మృత్యువుని తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి
మండోదరి తప్ప ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుటి మనుషులను నొప్పిస్తున్నారు. అత్యాచారాలు, పాపాలు చేస్తున్నారు. పాపాలు చేస్తూ ఏమాత్రం భయపడలేదు. వారు కొంతకాలం మాత్రమే సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఈ మాట పరమేశ్వరుడు పార్వతీదేవితో స్వయంగా చెప్పారు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు. పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడగకపోతే వారి అంతం తప్పదు. ఈ వృక్షంలాగే విరేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు. ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా. ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే